ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఇదిగోనయ్యా, మేము ప్రాణాలతో ఉన్నామంటే మీ పని ఉంది కనుక నాయనా మేము ప్రాణాలతో ఉన్నాము. మీరు రాసిచ్చినటువంటి జీవగ్రంథమైన బైబిల్లో విషయాలు మేము ఆలోచిస్తూ అందులో వ్రాయబడినట్లు నాయన మేము బ్రతకాలనే నాయన భూమి మీద మేము ఉన్నాము. అది ఎల్లప్పుడూ మేము మనసులో ఉంచుకొని గ్రంథంలో వ్రాయబడిన విషయాలను మేము ఆలోచిస్తూ ఇతరులకు వాటిని బోధించే మంచి జ్ఞానులుగా ఉండటానికి కావలసిన సహాయం దయచేయండి. ముఖ్యంగా నాయన ఈరోజు మాట్లాడుతుండగా మీ తోడు మీ సహాయమును దయచేయండి. వింటున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ప్రియులారా, మరి ఈరోజు ఒక చక్కటి పాఠాన్ని మనం బైబిల్లో నుంచి మనం ఆలోచిద్దామండి. ఈరోజు మనము బైబిల్లో నుంచి మరి ఆలోచిస్తున్నటువంటి పాఠము లేదా అంశము బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో మాస్టర్ ఆఫ్ బైబిల్ థియాలజీ మాస్టర్ ఆఫ్ బైబిల్ థియాలజీలో మొదటి సంవత్సరం గాను ఎంబీటీహెచ్ ఫస్ట్ ఇయర్ వారికి గాను నేటికి మీకు ఏర్పాటు చేయబడిన పాఠం త్రిత్వమా ఏకత్వమా. మరొకసారి పాఠం పేరు చెప్తున్నాను. ఎంబీటీహెచ్ ఫస్ట్ ఇయర్ వారికి త్రిత్వమా ఏకత్వమా. ప్రియులారా, మనిషిని నరకానికి తీసుకుని వెళ్ళిపోవటానికి లోకంలో ఎన్నో రకాలుగా సహాయపడేవి ఈ లోకంలో అనేకములు ఉన్నాయని చెప్పుకోవాలి. ప్రియులారా, మనిషి నరకానికి వెళ్ళిపోకుండా నిత్యము జీవింపచేసేది అది వాక్యం ఒక్కటే. ఈ వాక్యమే మనిషిని నిత్య జీవానికి నడిపించేది. ఈరోజు ప్రియులారా, నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి, ఎలా బ్రతికితే నిత్య జీవం వస్తుంది అన్న విషయాలు లోకంలో ఎక్కడ దొరకవు. కానీ నిత్య జీవానికి వెళ్ళాలంటే ప్రియులారా, ఇదిగో వాక్యములో వ్రాయబడినట్లు మనమందరూ బ్రతికితేనే నిత్య జీవానికి మనం వారసులమవుతాము. ఈరోజు ప్రియులారా, వాక్య విషయంలో మనం ఆలోచిస్తే ఏ వాక్యాన్ని బట్టి మనము నిత్య జీవానికి చేరిపోతామో ఆ వాక్య విషయంలోనే చాలా మోసాలు జరుగుతున్నాయి. మోసాలు అనగా బైబిల్ను వక్రీకరించి చెప్పటం, బైబిల్లో లేనిది చెప్పటం లేదా కలిపి చెప్పటం. ఈరోజు ఎలా మారిపోయిందంటే ప్రియులారా, ఎన్నో కలుషితమైన బోధలు వచ్చేశాయి. బోధలో అనేక రకమైన బోధన విధానాలను మనం చూస్తుంటాం. వీరిదొక బోధ, వారిదొక బోధ, ఇంకొకరిది ఇంకొక బోధ. ఇలా లోకంలో ప్రియులారా ఈ బోధలు మనకు కనపడుతుంటాయి. నిజానికి బైబిల్ ఒక్కటే. దేవుడు రాయించిన ఈ బైబిల్ అందరి చేతుల్లో ఉన్న అందరి బోధనలు ఒక్కటిగా లేవు. కారణం, కలిపి చెరిపెడు వారు అనేకులు వచ్చేసి చెరిపేశారండి. ఏది అబద్ధమైన బోధ, ఏది నిజమైన బోధ అని ఈరోజు ఎవరు పసిగడుతున్నారు మీరు చెప్పండి. ఏది బోధ, ఇది కరెక్ట్ అయిన బోధ, ఇది భిన్నమైన బోధ అని భిన్నాభిప్రాయాలను ప్రజలకు తెలియజేసి వాస్తవాలను చెప్పేటువంటి బోధకులు ఎంతమంది ఉన్నారో మీరు చెప్పండి. అందరూ కూడా అవాస్తవాలను నమ్మి
ఈ వాక్యం ద్వారా నిత్య జీవానికి వెళ్ళిపోయే మనిషిని అదే వాక్యం ద్వారా అబద్ధ బోధలను నమ్మి నిత్యాగ్ని దండనలోకి జారిపోయేలా చేస్తున్నారు ఈరోజు బోధకులుగా ఉన్నవాళ్ళు. నిజంగా దీని వెనకాల అపవాది హస్తం ఉందని ఎంతమందికి తెలుసు? అంటే వాక్యాన్ని కూడా అర్థం చేసుకోకుండా వారి నేత్రములు మూసివేశాడని ఎంతమందికి తెలుసు? అదే మీరు ఈ పాఠంలో మీరు తెలుసుకుంటారు. ఏమండి, నిజంగా ఈ పాఠంలో ఎంత చక్కని వివరణ బైబిల్లో ఉంది. కానీ ఈరోజు ప్రియులారా, క్రైస్తవులలో చాలామంది ఈ త్రిత్వము గురించి, ఏకత్వము గురించిన సరైన అవగాహన లేదనే చెప్పాలి. కానీ ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సెస్ ఇండియా ఇంటర్నేషనల్ వారు ప్రియులారా ఈ పాఠాన్ని పెట్టడానికి గల కారణం, వాస్తవాలను ప్రజలు గ్రహించాలి, నిత్య జీవానికి వెళ్ళిపోవాలి. నిజంగా వాక్యంలో మనం చూడాలి, మనిషి ఏదో ఊహించి చెబుతున్నది రైట్ అండి, పలానా పెద్ద ఆయన చెప్పాడు కాబట్టి రైట్ అండి. బైబిల్ ఎప్పుడు కిట్టించకూడదు, ఒప్పించకూడదు, ఊహాగానాలతో చెప్పకూడదు. బైబిల్లో వ్రాయబడినదే చెప్పాలి. అందుకనే మా స్లోగన్ ఏంటో తెలుసా? BOUY స్లోగన్ ఏంటో తెలుసా? బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. ఏదైనా వ్రాయబడితే ఏమండి, బైబిల్లో ఉన్నదే మేము చెప్పాలి, వ్రాయబడిందే చెప్పాలి. అది ప్రశ్న, ఇది ఎందులో వ్రాయబడిందా? జవాబు కూడా ఇందులోనే ఉన్నదే చెప్పాలి. కానీ నాకేదో దేవుడు బయలుపరిచాడు, మేము మర్మాలు చెబుతామని ఇంకా ఎవరైనా వీటికి జోడిస్తే వాళ్ళు అబద్ధ బోధకులని మీరు పసిగట్టేయాలి. ఇకపోతే ప్రియులారా, ఈ త్రిత్వము, ఏకత్వమును గురించిన విషయాలు ఈరోజు ఈ ప్రపంచ క్రైస్తవులలో ఉన్నటువంటివి ఏంటయ్యా అంటే, కొంతమంది ఏమండి, యేసుక్రీస్తు, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్ముడు, వీరు ముగ్గురు ఒకటేనండి, త్రియేక దేవుడండి అని నమ్మేవాళ్ళు ఒక గుంపు అయితే, ఇంకొక గుంపు లేదండి, ముగ్గురు వేరువేరండి, ఏమండి, ముగ్గురు వేరువేరు అని ఇలా నమ్మేవాళ్ళు కొందరు. నిజంగా ఇలా నమ్ముతున్నారా? రెండు ఎందుకు? అందుకే త్రిత్వమా ఏకత్వమా ఏదో డిసైడ్ అయి నమ్మాలి కదా. ఎందుకంటే వాక్య విషయంలో ప్రియులారా పొరపాట్లు అస్సలు ఉండటానికి వీల్లేదు. వాక్యం ఏదైతే చెబుతుందో దాన్నే మనం నమ్మాలి. కానీ దీనికి ఒకటి కలిపినా ఒకటి తీసివేసిన నిత్యాగ్ని దండన, ఎంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతారు. మీరు లోకంలో ఏ విషయంలో ఏమండి మీరు పొరపాట్లు చేసినా పర్లేదు, కానీ వాక్య విషయంలో మాత్రం ఏ పొరపాట్లు చేయటానికి వీల్లేదు. పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిన వాక్య విషయంలో తేడా జరిగితే ప్రియులారా, ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను అసలు క్షమాపణే లేదని చెప్పేశాడు. కనుక ఈ క్షమాపణే లేనటువంటి వాక్య విషయంలో ఎంత జాగ్రత్త కలిగి ఏమండి వినాలి, ఒకసారి ఆలోచించండి. కనుక జాగ్రత్తతో ఆలోచిద్దాం. త్రియేకదేవుడా, లేకపోతే ముగ్గురు ఒక్కట? అంటే ముగ్గురు ఒకటేనా? త్రియేకదేవుడు అంటే ముగ్గురు ఒకటేనా, లేకపోతే ముగ్గురు వేరువేరా? ఈరోజు చూడండి, నిజంగా ఈ రెండిట్ల మధ్యన సరైన అవగాహన క్రైస్తవులలో లేదు. ఈ పాఠం విన్న తర్వాత అయినా దీని మీద ఒక కంక్లూజన్కి మీరు అందరూ రావాల్సిందిగా ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. ఇక ఈ త్రియేక దేవుడు అనేవాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారంటే, ఒక ఆయన మాట్లాడుతున్నారట, పెద్ద పాస్టర్ గారు. ఏమని మాట్లాడుకుంటారంటే, ఏమంటే ముగ్గురు ఒకటేనండి, ముగ్గురు ఒకటే. తండ్రే క్రీస్తుగా వచ్చాడు, క్రీస్తే పరిశుద్ధాత్మగా వచ్చాడు. ఎలాగో మీకు తెలియదా? ఆయన ఒక టెంకాయని చూపించాడట. ఏమండి, ఒక టెంకాయ చెట్టు మీద ఒక టెంకాయని చూపించి, పైన ఆ టెంకాయ ఉంది కదా, ఆ పైన భాగం అంతా దేవుడు, లోపల కొబ్బరి ఉంది కదా, అది యేసుక్రీస్తు, లోపల నీళ్లు పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడట. ఎలా ఉంది ఈ పోలిక? చూడడానికి టెంకాయ ఒకటే,
అందులో 3 ఎలా ఉన్నాయో, అంటే పైన టెంక, లోపల కొబ్బరి, తర్వాత నీళ్లు, ఈ ఎలాగో 3 ఒక్కటిగా ఉన్నాయో అలాగే తండ్రి అనే దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు, వీళ్ళు ముగ్గురు కూడా ఒకటేనండి. కాకపోతే ఆయా కాలలో అవతార పురుషుడిగా వచ్చాడండి అంటారా? ఒక ఆయన చెప్తున్నాడు ఇవే. ఇప్పుడు ఆయన దగ్గర వింటున్న వాళ్ళు లక్షల మంది. ఈరోజు ప్రియులారా, త్రియేక దేవుడు అంటే ముగ్గురు ఒకటే అని నమ్మేవాళ్ళు ఎంతమంది ఉన్నారంటే చాలామంది ఉన్నారండి. ఇంతకీ ముగ్గురా ఒకటా? ఆలోచిద్దాం. బైబిల్లో ఎన్నో విషయాలు ప్రియులారా మనం ఆలోచించాలి. ఏమండి, కొన్ని మాటలు బైబిల్లో చూద్దాం. ఏమండి, ముగ్గురు ఒకటేనా అనటానికి కొన్ని విషయాలు మనం బైబిల్లో ఏమండి చూద్దాం. కొన్ని విషయాలు ఎక్కడ చూస్తారంటే, ఏమండి ఒకటేనా అంటే ఆదికాండం ప్రారంభంగా, ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనము. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనంలో మనం చూసుకుంటే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. ఇక్కడ ప్రియులారా, దేవుడు ఏమండి తన సృష్టిని చేసేటప్పుడు దేవుడు ప్రియులారా అన్నీ చేసేసాడు. ఆయన జ్యోతులు చేశాడు, భూమి మీద చెట్లను చేశాడు, భూజంతువులు చేశాడు, సముద్రంలో జలచరములను అన్నీ చేసిన తర్వాత చిట్ట చివరి రోజు మనిషిని చేస్తున్నప్పుడు ఆయన పలుకుతున్నటువంటి మాట మన పోలిక చొప్పున. అదే అంటాడు 26లో, ఆయన మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. బాగా ఆలోచించాలి బైబిల్ని, ఎందుకంటే దేవుడు రాయించిన గ్రంథం ఇది. మన పోలిక అంటే మన స్వరూపం అంటున్నాడంటే, మన అని మాట్లాడుతున్నాడంటే ఇంకెవరో ఆయన దగ్గర ఉన్నారు. అంటే మన అనే పదం ఏంటిది? ఏకవచనమా బహువచనం? ఒకసారి ఆలోచించండి. ఏమండి, మన అనే పదము ఏకవచనమా బహువచనమా? మరొక మాట అక్కడే 3వ అధ్యాయము 22వ మాట. 3వ అధ్యాయము 22వ మాట. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకడి వంటి వాడాయను. మళ్ళీ అదే మాట, మళ్ళీ బహువచనం మాట, మనలో ఒకడి వంటి వాడాయను. మళ్ళీ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడండి? మనలో ఒకడి వంటి వాడాయను, మన పోలిక మన స్వరూపం అని చెప్పి. ఒకవేళ దేవదూతల గురించి మాట్లాడుతున్నాడా? దేవదూతలకి ఆయన స్వరూపం ఆయన పోలిక ఎక్కడ మీరు చెప్పండి? ఏమండి, ఎవరితో మాట్లాడుతున్నాడు మరి? ఇంకా మనిషినా ఇంకా చేయలేదు, చేద్దామంటున్నాడు. బాగా ఆలోచించాలి. అదే మరొక మాట 11వ అధ్యాయానికి రండి. అక్కడే ఆదికాండము 11వ అధ్యాయములో 6-7 వచనాలు మనం చూస్తే, అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒకటే, వారందరికీ భాష ఒకటే, వారు ఈ పనిని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలిచిన ఏ పని అయినను చేయకుండా వారిని ఆటంకం ఏమీ ఉండదు గనుక మనము దిగిపోయి. 7వ వచనంలో మనము దిగిపోయి, మరి మనము అంటున్నాడు చూడండి. మనం కలుగు చేసుకోవాలి, ఇది మనం ఎంట్రీ అవ్వాలి. మనము దిగిపోయి అంటే మనము అని మాట్లాడుతున్నాడంటే ప్రియులారా, ఇక్కడ మనము అని ఎన్నిసార్లు మనం చూసాము. మన స్వరూపము, మనలో ఒకడి వంటి వాడాయను, మనము దిగిపోయి అంటే దేవుని దగ్గర ఇంకెవరో ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. ఆ ఉన్నది ఎవరో మనకు అర్థం కావాలి. ఏమండి, ఒకసారి కీర్తనల గ్రంథానికి రండి. ఏమండి, కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుకుందాం ప్రియులారా. ఏమండి, కీర్తనల గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. 2వ కీర్తన 3వ మాట. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఏమని మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఏమండి,
భూరాజులట యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు. ఇంతకీ భూరాజులు, ఇదిగో భూమి మీద ఉన్నవాళ్ళు యెహోవాకు, రెండవది అభిషిక్తునికి ఏమండి విరోధముగా నిలవబడుచున్నారట. భూరాజులు ఇదిగో దేవునికి విరోధంగా అంటే ఒక దేవుడు, మరి అభిషిక్తుడు అనగా ఎవరు? ఏమండి అభిషిక్తుడు అనగా ఎవరు? మీరు 7వ వచనంలో కనుక చూస్తే ఏమండి, కట్టడలు నేను వివరించెదను, యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. ఏమండి నేడు నిన్ను నేను కనియున్నాను అన్న మాటలు మాట్లాడుతున్నాడు చూడండి. ఏమండి అంటే అభిషిక్తుడు అంటే ఎవరు? అభిషిక్తుడు మనకు తెలుసండి, క్రీస్తు అను శబ్దమునకు అభిషక్తుడని భాషాంతమును అర్థము. నేను తెలుసు కదండి ఈ మాటలు. యేసుక్రీస్తు అన్న మాటలకు ఆయన ఏమంటే అర్థం రాస్తూ క్రీస్తు అను శబ్దమునకు ఏమిటట అర్థము? అభిషక్తుడు అని భాషాంతరమును అర్థము. ఇప్పుడు అభిషక్తుడు అంటే ఎవరు? క్రీస్తు. అంటే భూరాజులు ఎవరికి విరోధంగా ఉన్నారట? యెహోవాకును ఆయన అభిషక్తునికిని. ఇద్దరున్నారా? అవునండి, ఆ ఇద్దరు నిజంగా. అందుకనే బహువచనం వాడాడు. ఆదికాండం మనము మొదటి అధ్యాయంలో, 3వ అధ్యాయంలో, 11వ అధ్యాయంలో మనం చూసినట్టుగా మన స్వరూపము, మన పోలిక, మనము దిగిపోయి మనలో ఒకడి వంటి వాడాయను. దేవునితో పాటు ఇంకెవరో ఉన్నారన్నట్టుగా ఇక్కడ కనపడుతుంది. ఆ ఎవరులో ఇదిగో మనకి ఇక్కడ కీర్తనకారుడు ఏమండి ఇక్కడ రాస్తున్నటువంటి మాటలు బట్టి యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా ఆయన అభిషక్తుడు అనగా క్రీస్తు అండి. ఆ క్రీస్తు ఏమని మాట్లాడుతున్నాడంటే కిందకి, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. ఈ అభిషక్తుడిని దేవుడు ఏం చేశాడంటే కన్నాడట. ఏమండి కన్నాడా? 12వ వచనంలో కూడా చూడండి ఆయన ఏం మాట్లాడుతున్నాడు. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు ఆయన? భవిష్యత్తు నెరిగిన దేవుడు ప్రియులారా, కుమారుని గురించి ఆజ్ఞలు జారీ చేస్తూ కుమారుని ముద్దు పెట్టుకుని అంటే కుమారుడు చెప్పినట్లుగా మీరు బ్రతకాలి, కుమారుని అంగీకరించాలి. కుమారుని అంగీకరింపని వాడు నాకు విరోధి. నిజంగా వాడంటే నాకు కోపమని ముందే చెప్తున్నాడా? అదే కదండి అక్కడ, కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును. కోపం ఇస్తామంటే నువ్వు విరోధం అవుతావు అని అర్థం. ఏమంటే ఇద్దరు మనకు కనపడుతున్నారు పిల్లరా, యేసుక్రీస్తుల వారు మరి దేవుడు. అందుకనే కీర్తనలు 110 కూడా తీయండి ఒకసారి. 110వ కీర్తన ప్రారంభ మాటను మనం చూస్తే ప్రియులారా, 110వ కీర్తన ఏమండి ప్రారంభ మాట దావీదు కీర్తన రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. ప్రభువు ఉన్నాడు, నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. ఇద్దరు ఉన్నారా? ఏమండి, నేను నీ శత్రువును నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము. ఇదిగో నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము అని ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. అంటే ఒకరే ఉంటే ఈ మాటలు అవసరమా మీరు చెప్పండి? ఈ మాటలు చాలామందికి అర్థం కాక ముగ్గురు ఒకటేనండి. ఏమండి, తండ్రే క్రీస్తుగా వచ్చాడు, క్రీస్తే పరిశుద్ధాత్మగా వచ్చాడు. ఇలా బోధన ఈరోజు వక్రీకరించి ఏమండి అవాస్తవాలను అంటే వాస్తవం కాని వాటిని ప్రజలపై రుద్దుతున్నారు. నిజంగా నిజాలను మనము వెలికి తీస్తున్నప్పుడు ఏమండి తండ్రిగా దేవుడు ఉంటే అభిషక్తునిగా క్రీస్తు ఉన్నాడు అనేది మనకు కనపడుతుంది.
ఇంకొక చోట మనం చూస్తే ప్రియులారా, మరొక చోట మనం చూస్తే యెషయా గ్రంథం 48వ అధ్యాయము, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 16వ మాట అండి. యెషయా గ్రంథము 48వ అధ్యాయములో 16వ వచనము నుండి మీరు చదివితే, ఆది నుండి నేను రహస్యముగా మాటలాడిన వాడను కాను, అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను అని చెప్తూ కింద ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు, ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. యేసుక్రీస్తుల వారి గురించి వ్రాయబడిన మాట కదండి. యేసుక్రీస్తుల వారిని ఎవరెవరు పంపారో ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడండి. ఏమని మాట్లాడుతున్నాడు? ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మ. దేవుడు ఒక్కడే అని అనుకోండి, మరి నన్ను పంపించారని ఇక్కడ వ్రాయబడిన మాటకి ఏమైనా పొంతన ఉంటుందా మీరు చెప్పండి? బైబిల్ ఆలోచించే తీరు ఈరోజు అర్థం కాలేదండి. ఆ మాటల్లో ఉన్న భావాలు ఈరోజు అర్థం కాలేదండి. ఏమని రాయబడి చూడండి, ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. పంపాయా? అవును. ముగ్గురు కనపడుతున్నారా? దేవుడు ప్రభు అయిన యెహోవా, ఆత్మ, నన్ను అని ఆయన ముగ్గురు మనకు కనపడుతున్నారు ఒకేసారి. ఇది ఎలా సాధ్యం? ముగ్గురు ఉన్నారా లేదా ఏకత్వమా? ఒకసారి ఆలోచించండి. ఇలాంటి సందర్భమే మనకు ముగ్గురు ఒకేసారి కనపడే సందర్భం మనకు యేసుక్రీస్తుల వారు ఉన్న కాలంలో ఆయన బాప్తీసం తీసుకునేటప్పుడు మనకు కనపడుతుంది. ఒకసారి ఆ సందర్భాన్ని కూడా మనం బైబిల్లో చూస్తే, మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యేసు బాప్తీసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. అప్పుడు ఏం జరిగింది? ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానన్న ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. చూడండి, ఇక్కడ కూడా ముగ్గురు కనపడతారు మనకు. ఎంత క్లియర్గా రాయబడి చూడండి. ఇదిగో ఆకాశము తెరవబడిందట, దేవుని ఆత్మ పావురం వలె తన మీదకి వచ్చేసిందట. పావురం మీద ఇలా దిగి వచ్చేసి తర్వాత మరి ఒక వాయిస్, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చిన. ఏం పావురం నుంచి రాలేదా? ఈయనే మాట్లాడలేదా? యేసుక్రీస్తు వారు మాట్లాడలేదు, పావురం రూపంలో వచ్చిన దేవుని ఆత్మ మాట్లాడలేదు. మరి ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు, ఈయనే నా ప్రియ కుమారుడు అని. ఇప్పుడు నిజంగా యేసుక్రీస్తే తండ్రి అయితే మరి అక్కడ ఎవరండి మాట్లాడేది? నిజంగా యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు అయితే మరి ఆయన మీద వాలినటువంటి ఆత్మ ఎవరిదండి అది? ఈ విషయాల మీద ఈరోజు క్రైస్తవులారా ఒక్కసారి ఆలోచించండి. వాస్తవాలను తెలుసుకొని నమ్మాలండి మీరు. ఇవన్నీ మనసులో పెట్టుకొని ప్రియులారా, అంటే యేసుక్రీస్తు తర్వాత ఆయన ఆత్మ, ఈ ఆత్మ ఎవరో కూడా డిక్లేర్ చేసేద్దాం మనం. యేసుక్రీస్తుల వారు దేవుని దగ్గర ఉన్నాడు అని చెప్పుకున్నాం. మరి పరిశుద్ధాత్మ, ఆయన ఆత్మ కూడా పరలోకం నుండి దిగి వచ్చిందంటే మరి ఈయన ఎప్పటివాడు? ఇవి తెలియాలి మనకు. మీకు అర్థమవుతుందా? ఈయన ఎప్పటి నుంచి ఉన్నాడంటే ప్రియులారా, మీరు ఆదికాండము ప్రారంభ అధ్యాయములో 2వ మాటను మీరు చూడండి ఒకసారి. ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనంలో, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన ఏముందట? జలముల పైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ
ఏం చేస్తుందట? ఆయన సృష్టి ప్రారంభంలో ఆయన సృష్టిని అంతా చేసేటప్పుడు ఇది చీకటి అగాధ జలముల పైన అల్లాడుచుందట. అల్లాడుచుంద అన్న పదానికి అర్థం ఏంటో తెలుసా? పర్యవేక్షణ, సూపర్వైజింగ్ చేస్తుందన్నమాట. ఇంకొక మాటలో చెప్పాలంటే ప్రియులారా, దీని గురించి ఇంకా వివరణ యేసుక్రీస్తుల వారు ఇస్తారండి. మరి ఇంతకీ దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఇక్కడ కనపడుతున్నాడు మనకు. మరి ఇక్కడ దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ అనడానికి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను చూడండి ఒకసారి. ఎక్కడంటే మీరు ఇంతకుముందు చదువుకున్నారు కదా, మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో యేసుక్రీస్తుల వారు బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన ఒడ్డుకు వచ్చేటప్పుడు ఇదిగో ఆకాశం తెరవబడింది, దేవుని ఆత్మ, ఏ దేవుని ఆత్మ అయితే నీళ్ల మీద అల్లాడుచుందని రాయబడిందో, ఇప్పుడు అదే దేవుని ఆత్మ గురించి ఇక్కడ రాయిస్తూ దేవుని ఆత్మ పావుర రూపములో దిగింది క్రీస్తు మీదకని రాశాడు. ఈ పావురంగా దిగిన దేవుని ఆత్మ ఎవరో ఇంకా క్లియర్గా మార్కు రాసిన సువార్తకు రండి ఒకసారి. ఏమండి, మార్కు రాసిన సువార్త ఏమండి మొదటి అధ్యాయము 10వ వచనం క్లియర్గా రాసేసాడు చూడండి. ఏమని రాస్తున్నాడు? 9వ వచనం నుంచి, ఆ దినములలో యేసు గలిలియలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిసం పొందుచుండెను. ఓకే. వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురం వలె. ఇంతకీ దేవుని ఆత్మ అంటే ఎవరంటే పరిశుద్ధాత్మ. క్లియరా? దేవుని ఆత్మ అనగానే దేవుడు అనుకోకండి. ఏమండి, దేవుని ఆత్మ ఎవరంటే క్లియర్గా రాసేసాడు. ఏమండి, మత్తయ్య గారు అయితే దేవుని ఆత్మని రాశాడు. మార్కు విషయంలోకి వచ్చేసరికి మార్కు గారు ఏం రాశారంటే దేవుని ఆత్మ అంటే నామకరణం జరిగింది చూడండి. ఆయన ఎవరో కాదు, పరిశుద్ధాత్మే. ఏమండి, సత్యాన్ని పరిశీలిస్తున్నారా? ఏమండి, ఇప్పుడు దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మ జలముల పైన అల్లాడుచున్నాడంటే ఆయన సూపర్వైజింగ్. ఇంతకీ ఎందుకు ఆ సూపర్వైజింగ్ చేయవలసిన అవసరం వచ్చిందంటే యేసుక్రీస్తుల వారు తండ్రి అనే దేవుడు ఏం చేస్తున్నారో మీకు అది తెలియాలి. యేసుక్రీస్తుల వారు మాట్లాడుతూ సామెతల గ్రంథము 8వ అధ్యాయము, ఏమండి సామెతల గ్రంథము 8వ అధ్యాయము ప్రారంభ వచనంలో ఆయన మాట్లాడిన మాట జ్ఞానము ఘోషించుచున్నది అనగా, జ్ఞానము అనగా ఎవరు? అజ్ఞానము యేసుక్రీస్తుల వారు కదండి. జ్ఞానమై ఉన్నాడు ఆయన. బుద్ధి, జ్ఞానములు, సర్వ సంపదలు ఆయన ఇందే గుప్తములై ఉన్నవి. జ్ఞానమై ఉన్నాడు ఆయన అంటే క్రీస్తు జ్ఞానము. ఇప్పుడు ఆ జ్ఞానము ఘోషించుచున్నదట. వివేచన, ఇదిగో యేసుక్రీస్తుల వారు తన స్వరము వినిపిస్తున్నాడు. ఏమని వినిపిస్తున్నాడంటే ఒక్కసారి మనం 22వ వచనంలో నుంచి మనం చదువుకుంటే, పూర్వమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో అనగా దేవుడు తను చేస్తున్న పనుల్లో ప్రథమమైన దానిగా దేవుడు నన్ను కలుగజేసెను. నన్ను చేసుకున్నాడు ప్రారంభంగా. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలం పూర్వము నేను నియమింపబడి తిని, ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని. ఏమండి, పర్వతములు స్థాపింపకమును, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చెయ్యక మునుపు, నేల మట్టిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. అంతేకాదు, ఈయన ఇంకా ఏం చేస్తున్నాడో ప్రియులారా, కిందకు మనం అలాగే 31 మీరు చూస్తే, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు. ఎవరు? యేసుక్రీస్తు అండి. ఆయన దగ్గర ఉండి ఏం చేస్తున్నాడు? ఆయన ప్రధాన శిల్పి. ఇదిగో భూమి ఎలా ఉండాలి, చంద్రుడు ఎలా ఉండాలి, జంతువులు ఎలా ఉండాలి, ఈ ప్రకృతి అంతా ఎలా ఉండాలో ఒక డిజైన్ చేసిన వ్యక్తిగా, ప్రధాన శిల్పిగా యేసుక్రీస్తుల వారు మనకు కనపడుతున్నాడు. అందుకనే ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచుచు ఆనందించుచుంటిని. ఆ కలుగు చేసిన నరులను బట్టి, పరలోకాన్ని బట్టి అబ్బాబ్బాబ్బాబ్బా ఆనందంలో ఉన్నాడట. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఈ పనులన్నీ ఎలా జరుగుతున్నాయో పర్యవేక్షణ చేస్తున్నాడు. అదే జలమున్న పైన అల్లాడుచున్నాడంటే సూపర్వైజింగ్ చేస్తున్నాడని అర్థం. కాలేదండి ఈ మాటలు ఈరోజు ప్రపంచానికి.
అర్థం కాలేదు ఈరోజు దేవుని గురించి, క్రీస్తు గురించి, పరిశుద్ధాత్మ గురించి. వాక్య విషయంలో ప్రియులారా అపవాది తప్పుదారి పట్టిస్తుంది. క్రైస్తవులారా జాగ్రత్త. మరణకరము కాని పాపము చేసే వారిగా మిమ్మల్ని చేస్తుంది. వాక్య విషయంలో తప్పు చేస్తే మీకు క్షమాపణ లేదు కనుక ఈరోజు అపవాది దాన్ని టార్గెట్ చేశాడు. వాడు వాక్యంలో మిమ్మల్ని అపార్థం చేసుకునేటట్లు చెయ్యాలని ఎంతోమంది చేతిలోకి బైబిల్ ఇచ్చి తప్పుడుగా బోధిస్తూ బైబిల్ని కనీస జ్ఞానంగా వాళ్ళు ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్లు బోధన విధానాలు జరుగుతున్నాయి. కానీ అలా కాదండి. వాక్య విషయంలో పురిలారా తప్పు జరగటానికి వీల్లేదు, జరగనే కూడదండి. ఈరోజు త్రియేక దేవుడు అంటున్న వారులారా ఒక్కసారి ఈ మాటలు బట్టి అర్థం చేసుకోండి. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, యేసుక్రీస్తుల వారు ఉన్నారు. అందుకనే యేసుక్రీస్తుల వారి గురించి వ్రాయబడిన మాట. ఇవన్నీ మనసులో పెట్టుకొని ఒకసారి యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఎంత క్లియర్గా అర్థమవుతుందండి. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో ఏమని రాయబడిందో చూడండి. ఆదియందు వాక్యం ఉండెను. వాక్యం అనగా ఎవరండి ఈ వాక్యము? ఏమండి ఒకసారి ఈ మాట ఇలాగే ఉంచేసి ఎక్కడ చూస్తారంటే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనంలో రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. దేవుని వాక్యమును నామము ఇదిగో యేసుక్రీస్తులకు పెట్టడం జరిగింది. ఆ యేసుక్రీస్తుల వారి గురించి యోహాను 1వ అధ్యాయము 1వ వచనంలో రాయబడిన మాట. ఒకసారి అక్కడికి వచ్చేద్దాం. ఏమండి ఆదియందు వాక్యం ఉండను అంటే వాక్యం అంటే ఎవరు? నామం ఎవరికి పెట్టబడింది? యేసుక్రీస్తుల వారికి అండి. ఇప్పుడు ఆయన క్రీస్తు అయినప్పుడు ఆదియందు వాక్యం ఉండను అనగా క్రీస్తు ఉండెను. ఏమండి అదే కదండి. వాక్యము దేవుని యొద్ద ఉండెనంటే యేసుక్రీస్తు దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండనంటే క్రీస్తు కూడా దేవుడై ఉన్నాడు. ఎంత చక్కగా సరిపోతుంది చూడండి. క్రీస్తు అంటే వాక్యము దేవుడై ఉండెను అనగా క్రీస్తు దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను అంటే క్రీస్తు ఆదియందు దేవుని యొద్ద ఉన్నాడు. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగినది ఏది యేసుక్రీస్తు లేకుండా కలగలేదు. ఆయనలో జీవము ఉండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుంది కానీ చీకటి దాన్ని గ్రహింపకున్నది అని ఆయన గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇంతకీ వాక్యము వాక్యము వాక్యం అనేసరికి ఈ వాక్యం ఎవరో కాదు, ఆయన యేసుక్రీస్తుల వారు. ఆ యేసుక్రీస్తుల వారే మన దగ్గరకు వచ్చినటువంటి ఏమండి ఆ యొక్క క్రీస్తు. అదే 14వ వచనంలో ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆయనకి వాక్యం అనే నామం పెట్టబడింది. మన మధ్య నివసించిన క్రీస్తు. ఆయన ఒకప్పుడు దేవుని దగ్గర ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. దేవుడు కన్నాడు ఆయన్ని. ఏమండి దేవుడు కన్నవాడిగా క్రీస్తుంటే, దేవుడు కన్నవాడిగా ఏమండి పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే, కానీ తండ్రి అయిన దేవుడు మాత్రం ఆయనకు పుట్టుక లేదు, చావు లేదు. ఏమండి నిజంగా ఆయన ఎలాంటి వాడు మీరు చెప్పండి. మోషే అడుగుతాడు, అయ్యా నీ గురించి నేనేం చెప్పాలి, నువ్వెవరని చెప్పాలి? నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. అంటే దేవునికి ఏం లేదు, ఆయనకు చావు లేదు, పుట్టుక లేదు. అలాంటి ఆయనలో నుండి వచ్చిన వాళ్ళే ఏమండి యేసుక్రీస్తుల వారు పరిశుద్ధాత్మ దేవుడు అండి. వీళ్ళు ముగ్గురు ఉన్నారండి. దేవుని చూసిన వాళ్ళు ఎవరు లేరు. అందుకనే యేసుక్రీస్తుల వారు చెబుతారు కదా ఆయన గురించి. అక్కడ యోహాను రాసిన సువార్తలో ఏమండి 1వ అధ్యాయం 18వ వచనంలో ఎవడును ఎప్పుడైనాను దేవునిని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఎవరు బయలుపరిచారయ్యా? యేసుక్రీస్తుల వారే బయలుపరిచాడు తండ్రిని. ఏమండి యేసుక్రీస్తుల వారే బయలుపరిచాడు. అవునండి ఆయనే బయలుపరిచాడు. అందుకనే ఆయన గురించి ఇంకా ఎన్ని మాటలు మీరు చెప్పండి. అలాగే మూడవ అధ్యాయానికి రండి. ఏమండి 3వ అధ్యాయానికి రండి. అదే యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయంలో 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు లోకముననగా మనల్ని ఎంతో ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు? తన అద్వితీయ కుమారునిగా
ఏమంటట? తన అద్వితీయ కుమారునిగా, అంటే ఏమండి, ఏకైక కుమారుడు, మొట్టమొదట పుట్టినటువంటి కుమారుణ్ణి మనల్ని ప్రేమిస్తున్నాడు గనక మనమందరము నశింపక నిత్య జీవం పొందాలని ఆయన్ని అనుగ్రహించాడు. ఎవరిని? క్రీస్తును. ఒకవేళ ఆయనే తండ్రి అయితే ఈ మాటలు ఏమవ్వాలి మీరు చెప్పండి? ఏమండి, ఆయనే తండ్రి అయితే ఈ మాటలు ఏమవ్వాలి? దీనికి సమాధానం చెప్పాలి. ఏమండి, ఇంకా కొన్ని మాటలు, అంటే తండ్రి కుమారులు వేరు వేరు అనటానికి కొన్ని మాటలు నేను చెప్తాను మీకు. ఏమండి, ఎక్కడ చూస్తారంటే అక్కడే మూడవ అధ్యాయంలో 35వ వచనం కూడా చదవండి ఒకసారి. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 35వ వచనంలో ఇక్కడ ఏమని రాస్తున్నాడు చూడండి. 35వ వచనంలో, తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. ఖచ్చితంగా కుమారుని అంగీకరించాలి. ఇద్దరు ఒకటే అని ఉందా? వేరు వేరు అని మనకు కనపడుతుందా ఈ మాటల్లో? ఆలోచించండి. ఏమండి, 4:34 కూడా చూద్దాం. అక్కడే 4వ అధ్యాయము 34వ వచనము. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఏంటి? నేను అని ఆయన ఒకనున్నాడు, నేనున్నాను కదా. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుట, నన్ను ఒక ఆయన పంపాడు అని ఇద్దరు ఇక్కడ కనపడుతున్నారు. ఇప్పుడు ఈయనే తండ్రి అయితే తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చానంటే ఈయన అబద్ధం మాట్లాడుతున్నాడా? నేనే తండ్రిని, నా చిత్తానుసారంగా బ్రతకడానికి నేను వచ్చాను అనాలి కదా. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారం అని ఎందుకు చెబుతున్నాడు? మీరు ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. ఈ మాటలను మీరు ఆలోచించాలి. 5వ అధ్యాయము 17వ వచనం. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో అందుకు యేసు అయితే యేసు ఏమంటున్నాడు చూడండి. నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చారు. నా తండ్రి చేస్తున్నాడు, నేను చేస్తాను. ఇద్దరు కనపడుతున్నారా? ఇద్దరు కనపడుతున్నారు చూడండి. ఏమండి, ఇద్దరు కనపడుతున్నారు. అవునండి. మరొక మాట చూడండి, మరొక మాట. ఏమండి, 5:30 చూడండి ఈసారి. 5వ అధ్యాయము 30వ వచనం. నా అంతట నేను ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారము నేను చేయగోరును గనుక నా తీర్పు న్యాయమైనది. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. నన్ను పంపిన వాని చిత్తము ప్రకారమే చేయగోరుదును. నన్ను పంపాడు ఒక ఆయన, నేను ఉన్నాను, తండ్రి ఆయన నన్ను పంపాడని ఇద్దరు వేరువేరుగా కనపడుతున్నారా లేదా? ఈ మాటలు బట్టి దయచేసి మీరు ఆలోచించవలసిందిగా ప్రేమతో మీకు ఈ విషయాలు తెలియజేస్తున్నాను. మరొక మాట, యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. ఎన్ని మాటలండి మీరు చెప్పండి. ఏమండి, యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచిన తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో. వేరువేరుగా ఉన్నారనడానికి ఈ మాటలు అంతే కదండి. ఏమంటే ఇవి మీకు కొన్నే చూపించాను ప్రియులారా. వేరువేరుగా చూపించండి అని మీరు ఏమంటే అడగగలిగితే 100 రెఫరెన్సులు వాళ్ళు వేరువేరుగా ఉన్నారని చూపించడం రెడీగా ఉన్నాం ప్రియులారా. 100 రెఫరెన్సులు వారు విడివిడిగా ఉన్నారని చెప్పటానికి. ఇదిగో వాళ్ళు ముగ్గురే ఒక్కటే అని మీరు ఒక రెఫరెన్స్ అని చూపించగలరా? సరిగా అర్థం కాలేదండి బైబిల్ మీకు. ఏ విషయంలోనైనా పొరపాటు జరిగినా పర్లేదు ప్రియులారా, వాక్య విషయంలో పొరపాటు జరగటానికి వీల్లేదు. ఎందుకంటే ఆ వాక్యమే నిత్య జీవానికి మనల్ని నడిపించేది. ఎందుకండి ఈరోజు ఈ బైబిల్లో ఇంత చక్కగా వారు విడివిడిగా ఉన్నా కూడా ఈరోజు చాలామంది ప్రియులారా ముగ్గురు ఒకటే. ఏంటి అవతారాలు ఎత్తాడా? యాక్టింగ్ చేస్తాడా? ఎవరో అన్నారట. ఏమంటే ఒక సినిమాలో ముగ్గురు యాక్టర్ ఒకరు 3 యాక్టింగ్లు, అంటే ఏదో ఒక సినిమా పేరు చెప్పాడట.
ఏదో ఒక ఉదాహరణకు దాన, వీర, శూర, కర్ణ అనుకోండి, 4 యాక్టింగ్లు ఒకడే చేశాడు కదా, అలాంటిది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒక్కడే చేయలేడా? ఒకడే చేశాడండి అంటున్నాడట. సినిమా రాదేమి? వాస్తవాలను గమనించండి ప్రియులారా, సినిమా నాలెడ్జ్ వద్దు. వాస్తవాలను గమనించండి. ముగ్గురు ఒకేసారి కనపడలేదా? ఇన్ని వచనాల్లో ఆయన తండ్రి, పరలోకమందున్న మా తండ్రిని ప్రార్థన చేస్తున్నాడంటే అబద్ధం చేస్తున్నాడా? పైన ఎవరు లేరు, ఆయన చేస్తున్నాడా? బుద్ధి తెచ్చుకోవాలండి. వాక్య విషయంలో పొరపాటు చేయకూడదని ఈ మాటలు ప్రియులారా, ఈ ఆవేశం. అంతేకాని మిమ్మల్ని ఏదో అనాలి, మమ్మల్ని ఏదో గ్రేట్ కాదండి. బైబిల్లో ఉన్నదే చెప్పాలి. ప్రాణం పోయినా సరే ఉన్నదే చెప్పాలి, కానీ లేనిది చెప్పకూడదు. ప్రాణం పోయినా పర్లేదండి. నిజంగా ఎంత చక్కగా బైబిల్లో ఉంది చూడండి. వేరువేరుగాని ఎన్ని చోట్ల ఉంది మీరు చెప్పండి. ముగ్గురు వేరువేరు, అవును వేరువేరు, తండ్రి, కుమారు. అందుకని యేసుక్రీస్తులో ప్రతిసారి ప్రార్థన చేసినప్పుడల్లా, తండ్రి నీ చిత్తమే కదయ్యా నేను నెరవేర్చడానికి వచ్చాను, నా అంతటి నేను ఏమి చేయలేదయ్యా, చేయలేను కూడా అయ్యా, నీ చిత్తం నెరవేర్చుటే నాకు ఆహారం అయ్యా, నీ చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చానయ్యా, పదండి తండ్రి పని చేద్దాం పదండి, అందుకోసమే నేను వచ్చాను భూమి మీద. కానీ ఎంత చక్కగా చెబుతాడండి. మరొక మాట చూడండి, యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 16వ వచనం ప్రియులారా. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 16వ వచనములో, నేను తండ్రిని వేడుకొందును, నేను తండ్రిని వేడుకుంటాను, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపిన ఆత్మను మీకు అనుగ్రహించును. పరిశుద్ధాత్మ గురించి కూడా చెప్పేస్తున్నాడు చూడండి. నేను వేరుగా ఉన్నాను, తండ్రికి వేరుగా ఉన్నాను, నా మాటలు బట్టి మీకు అర్థం అవ్వాలి. నేను తండ్రికి ప్రార్థన చేస్తున్నాను, నేను ఎక్కడ ఉన్నానంటే నేను వేరు తండ్రి వేరని మీకు అర్థం అవ్వాలి. పరిశుద్ధాత్మ గురించి కూడా చెప్తున్నాడు. ఇదిగో నేను తండ్రిని వేడుకుంటాను, తండ్రిని వేడుకుంటాను ఏమని? మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై నేను వస్తానన్నాడా? పరిశుద్ధాత్మకు మళ్ళీ నేను తండ్రిని వేడుకొని నేను రిటర్న్ మళ్ళీ మీ దగ్గరకు వచ్చేస్తానన్నాడా? వేరొక ఆదరణకర్తను అన్నాడు. అంటే ఇంకొకరిని నేను పంపిస్తాను, నేను రాను. నేను రానని చెప్పి నేనే వచ్చాను అనుకోండి, ఏంటి అబద్ధం మాట్లాడేదేంటి అన్న? అంతే కదండి. అబద్ధం మాట్లాడినట్లు అవుతుందా? మీరు లేదు చెప్పండి. ఏమండి ఎంత చక్కగా, ఏమండి ఈ మాటలు మీరు చక్కగా అర్థం చేసుకోవాలి. ఏమండి అక్కడ చూడండి ఎంత చక్కగా మాట్లాడుతుండనా. అనగా సత్యస్వరూపి ఆత్మీయకు అనుగ్రహింపబడును, లోకం ఆయన చూడదు, ఆయన ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు, మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మల్ని అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును. మీ యొద్దకు వచ్చేస్తాడు ఆయన, వస్తాడు ఆయన, వచ్చి ఏం చేస్తాడంటే చూడండి, మిమ్మల్ని అనాథులుగా విడువడు, మీతోనే ఉంటాడు. ఇప్పుడు వచ్చింది యేసుక్రీస్తుల వారా? పరిశుద్ధాత్మ దేవుడికి యేసుక్రీస్తుల వారు వచ్చారా? వేరొక ఆదరణకర్త. నేను వెళుతాను, నేను వెళితే మీకు ప్రయోజనము, నేను వెళ్ళి అతన్ని మీ దగ్గరికి పంపిస్తాను. ఇక్కడ వచ్చింది యేసుక్రీస్తుల వారా? పరిశుద్ధాత్మ దేవుడా? అంటే యేసుక్రీస్తుల వారే పరిశుద్ధాత్మ దేవుడుగా వచ్చారని చాలామంది అనుకుంటున్నారు. కాదు, పరిశుద్ధాత్మ దేవుడే. ఆయన సపరేట్గా దేవుని యొక్క కుమారుడుగా ఆయన ఉన్నాడు. ప్రారంభము నుంచే ఉన్నాడు ఆయన. యేసుక్రీస్తుల వారు చేసుకున్న తర్వాత ఏమండి పరిశుద్ధాత్మ దేవుణ్ణి చేసుకున్నారు. ఆయనే యేసుక్రీస్తుల వారు తండ్రి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఏమండి పరిశుద్ధాత్మ రాక జరిగింది మనకు తెలుసు. పెంతెకోస్తు పండుగ దినమప్పుడు అపోస్తలులు ఏమండి నిజంగా వాళ్ళ మీద వాక్శక్తి తెలుసు కదా. 2వ అధ్యాయం అపోస్తల కార్యాలు మీరు మొత్తం చదవండి. ఆయన దిగాడు. మరి ఇప్పుడు యేసుక్రీస్తుల వారు దిగాడు అంటారా? ఒకవేళ యేసుక్రీస్తుల వారు దిగాడు, లేదండి పరిశుద్ధాత్మ దేవుడే యేసుక్రీస్తుల వారు అంటే నేను వేరొక ఆదరణకర్తను పంపిస్తానని ఎందుకు అనాలి క్రీస్తు? ఏమండి మీకు అర్థమవుతుందా? అంతేకాదండి, ఇప్పుడు యేసుక్రీస్తులు ఏమన్నాడంటే ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఈ మాటలు ఆలోచించండి. చాలా పెద్ద పాఠం అండి ఇది, కానీ మీకు క్లుప్తంగా టకటకమని, ఎందుకంటే ఈ క్లాస్ కనుక క్లాస్ విధంగానే చెప్పాలి. టకటక వివరించాలంటే ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క రోజు అంటే 3 రోజులు కావాలి ఈ పాఠానికి. కానీ మీకు ఏమండి ఈ 1 అవర్ లోపల మీకు అన్నీ వచ్చేస్తాయన్నమాట. కనుక మీరు పరిశీలించాలి ఇంటి దగ్గర ఉండి. యేసుక్రీస్తులు బ్రతుకున్న దినాల్లో ఏమన్నాడంటే, ఇదిగో నేను మీకు స్థలము సిద్ధపరచడానికి నేను వెళతాను, నేనుండు స్థలములో, ఒకసారి ఆ మాటలు చూద్దామంటే ఒకసారి
ఏమండి ఎక్కడ చూస్తారు? 14వ అధ్యాయం యోహాను రాసిన సువార్త 2వ వచనం నుంచి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. వెళ్ళిపోయాడు స్థలం సిద్ధ చేయడానికి. లేని ఎడల మీతో చెప్పుదనని చెప్పి, నేనుండు స్థలములో మీరుండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. నేను రిటర్న్ మళ్ళీ వచ్చానంటే మిమ్మల్ని తీసుకుపోతాను. నేను వచ్చానంటే మిమ్మల్ని తీసుకుపోతాను అన్నాడండి. ఇప్పుడు యేసుక్రీస్తుల వారే పరిశుద్ధాత్మ దేవుడుగా వచ్చాడు అంటే మరి తీసుకుపోయాడా? రెండవ రాకడ జరిగిందా? ఆయన వచ్చేదే రెండవ రాకడలో. మీరేంటి రెండవ రాకడలో పరిశుద్ధాత్మ దేవునిగా వచ్చాడని చెప్తున్నారేంటి? వాక్యం అర్థం కాలేదు ప్రియులారా. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వేరుగా ఉన్నాడు. యేసుక్రీస్తుల వారు ఆయన వేరుగా ఉన్నాడు. ఏమండి, తండ్రి అనే దేవుడు ఆయన ముగ్గురు ప్రియులారా. తండ్రి కుమారుల బంధం మీకు అర్థమవుతుందా? ఏమండి మీకు అర్థమవుతుందా? ఓకే, ముగ్గురు వేరు వేరు అంటే ఇన్ని మాటలు బట్టి ముగ్గురు వేరు వేరు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. నిజంగా ముగ్గురు వేరు వేరా అంటే ముగ్గురు వేరు వేరే, ముగ్గురు ఉన్నారు. మరి బైబిల్లో ప్రియులారా కొన్ని రెఫరెన్సులు వాళ్ళు మనకు చూపిస్తారు. అది కూడా మనం తెలుసుకోవాలి కదా. మీ దగ్గరకు వచ్చి నిర్గమకాండము 20వ అధ్యాయము 3వ వచనం తీయండి బ్రదర్. తీద్దామండి, ఒకసారి తీద్దామండి. నిర్గమకాండము 20వ అధ్యాయము ఏమండి 3వ వచనం చదవండి. చదవండి. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఇప్పుడు దేవుడు ఒకడే కదండి. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని చెప్పాడు కదండి. ఇప్పుడు యేసుక్రీస్తు మీరు దేవుడు అంటున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు. మరి ఆయన ఒక్కడే ఉండాలి కదండి దేవుడు. మీరేంటి ముగ్గురు దేవుడి గురించి చెప్తున్నారు? ఆయన ఒక్కడే కనుక మేము కూడా ఒక్కడే అని చెప్తున్నాము. ఈరోజు వీళ్ళ వాదన ఎలా ఉంటుందంటే ఈ మాటను పట్టుకొని, కనుక క్రీస్తు తండ్రి పరిశుద్ధాత్మ కూడా ఆయనే, ఈ ముగ్గురు ఒకటే, దేవుడు ఒక్కడే మాకు. అయ్యా మేము కూడా చెప్తున్నాం దేవుడు ఒక్కడే. ఏమండి దేవుడు ఒక్కడే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే. బాగా వినాలి. ఇక్కడే చాలామంది ఏమండి ఆలోచించటం లేదు. ఏమండి ఇశ్రాయేలులకు దేవుడు ఈ మాట అంటే నేను తప్ప వేరొక దేవుడు ఎందుకు అంటున్నాడో ఇశ్రాయేలుల చరిత్ర మీకు తెలియాలి. వాళ్ళ చరిత్రను ఆలోచించండి. వాళ్ళ యొక్క అలవాట్లు, వాళ్ళ యొక్క కట్టుబాట్లు ఎలా ఉన్నాయి? 430 ఏండ్లు అన్యులతో ఉన్నారు, అన్యులతో సహవాసం చేశారు. ఇప్పుడు వాళ్ళ నుంచి వీళ్ళను వేరు చేయాలి. దేవుడు ఏమండి దేవుడు పరిశుద్ధుడు గనక వాళ్ళను కూడా పరిశుద్ధ పరిచే పనిలో దేవుడు ఉండిపోయాడు. ఇప్పుడు వాళ్ళని వేరు చేయాలి. వాళ్ళు చేస్తున్న ఎన్నో హేయక్రియాల నుండి వాళ్ళని దూరం చేయాలి. అలా దూరం చేయడానికి దేవుడు పలికినటువంటి ఎన్నో మాటల్లో ప్రియులారా మొట్టమొదటి మాట ఇదిగో, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదంటే ఆల్రెడీ వాళ్ళు దేవుళ్ళనుగా లోకంలో ఎన్నిటినో వాళ్ళు విగ్రహాలను చేసుకొని పూజలు చేసేవారుగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళతో చెబుతున్న మాట నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. భావాన్ని ఆలోచించండి ప్రియులారా, వాక్యంలోని భావాన్ని ఆలోచించండి. దేవుడు ఒక్కడే, ఎవరు కాదనట్లేదు. ఏమండి ఎఫెస్సులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనములో ప్రియులారా, ఎఫెస్సులకు రాసిన పత్రిక ఏమండి ఎఫెస్సులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తే ఏమని రాయబడిందో చూడండి. అక్కడ ఏమండి అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అవును, అందరికట తండ్రి అయిన దేవుడు ఒక్కడే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే, అందరకు తండ్రి ఒక్కడే. అవునండి, తండ్రి అయిన దేవుడు ఒక్కడే. యేసుక్రీస్తుల వారే తండ్రిగా లేడు, పరిశుద్ధాత్మ దేవుడు తండ్రిగా లేడు, తండ్రి అయిన దేవుడు ఒక్కడే. దీన్ని అంగీకరిస్తారా? ఇశ్రాయేలుతో చెప్పిన మాట అండి అది. భావాన్ని అర్థం చేసుకోండి ప్రియులారా.
మీకు అర్థమవుతుందా? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అదేవిధంగా వీళ్ళు ఇంకో కొన్ని చూపిస్తారండి. ఇంకేం చూపిస్తారంటే ప్రియులారా, యేసుక్రీస్తుల వారు ఆయన మాట్లాడుతూ ఏమని ఆయన మాట్లాడాడో ఒకసారి ఆయన మాటల్లో కొన్నిటిని చూద్దాం. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము. ఏమండి ఆయన దేవునితో మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి 11వ వచనం నుంచి మనం చూస్తే, ఏమండి ఎక్కడి నుంచి మీరు చూస్తారు? 11 నుంచి స్టార్ట్ చేసిన ఓకే 11 నుంచి. నేను ఇకను లోకంలో ఉండను కానీ మీరు లోకంలో ఉన్నారు, నేను మీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, మనము ఏకమయ్యున్నలాగున వారును ఏకమయ్యుండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. ఈ మాటను పట్టుకుంటారండి. ఏమని ఇక్కడ రాయబడింది? మనము ఏకమయ్యున్నలాగున అంటే తండ్రి క్రీస్తు ఏకమై ఉన్నారు అంటే ఒకటే. ఈ మాటను పట్టుకొని నేనును తండ్రిని ఏకమై ఉన్నామని క్రీస్తు మాట్లాడుతున్నాడు కదా. అందుకనే ఒక దేవుడు, త్రియేక దేవుడు అంటారా? మరి కిందకి ఆ మాట వదిలేశారేంటి? ఏం మాట? మనము ఏకమయ్యుండులాగున వారును ఏకమై ఉండవలనని. అంటే మీరు కూడా ఒకటేనట. అప్పుడు నువ్వు దేవుడు ఒకటేనా? నువ్వే దేవునిగా వచ్చావా? నువ్వే యేసుక్రీస్తుగా వచ్చావా? నువ్వే పరిశుద్ధాత్మ దేవునిగా వచ్చావా? కనీస జ్ఞానం ఉందండి ఈ మాటలు ఆలోచిస్తున్న వారులారా? అసలు ఆలోచించండి. ఇక్కడ మాట్లాడుతున్న ఆ భావాన్ని ఆలోచించండి ప్రియులారా. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి అక్కడ. మనము ఏకమయ్యున్నలాగున. మనము ఏకమై ఉన్నామయ్యా. ఇప్పుడు ఏకం అంటే దీన్ని ఇలాగే తీసుకుంటారా? ఏకాన్ని ఏకముగానే తీసుకుంటారా? అందులో ఉన్న అర్థాన్ని ఆలోచించాలే కానీ మాటను మాటగా అలాగే తీసుకోకూడదండి. ఉదాహరణకు యేసుక్రీస్తుల వారు నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడండి. గొర్రెలు తీసుకుంటావా ఇప్పుడు? ఈయన ఏమండి గొర్రెల కాపరా? ఏమండి అందుకనే కదా నేను ఫోటోలు కూడా చూడండి, క్రీస్తు ఫోటోలు ఈయన చేతిలో గొర్రె పెట్టి ఒక కర్ర పెడతారంటే ఈయన గొర్రెల కాపరా? నేను గొర్రెలకు మంచి కాపరనంటే అక్కడ ఉన్న భావం ఏంటి? ఒకసారి ఆ భావంని మనం తీసుకోవాలి కానీ గొర్రెలు అనగానే గొర్రెని తీసుకోవడము, ఆయన కాపరి అనగానే ఇదిగో గొర్రెలకు కాపరి ఇలా తీసుకోకూడదండి. ఇక్కడ నేనును తండ్రిని ఏకమై ఉన్నలాగున అని మాట్లాడుతున్నాడంటే ప్రియులారా అసలు ఏం చెబుతున్నాడు ఇక్కడ? ఏమండి 20వ వచనంలో, అక్కడ 17వ అధ్యాయంలో 20వ వచనంలో, మరియు నీవు నన్ను పంపితున్న లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించడం లేదని ఇలా మాట్లాడతాడనమాట క్రీస్తు. అంటే నేనును నువ్వు ఎలాగైతే ఏకమై ఉండవలనో ఏమండి వారు కూడా మనలాగా ఉండవలనని కాదు కానీ వారి వాక్యం వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని. మనం ఎలాగైతే ఏకమై ఉన్నామో వారు కూడా ఏకముగా ఉండాలని. ఈ మాటలు బాగా విడదీయండి. మనం ఏకంగా ఉన్నాము, వాళ్ళు కూడా ఏకంగా ఉండాలి. అంటే వాళ్ళు కూడా ఒక్కటిగా ఉండాలా? ఇది ఐక్యత కోసం మాట్లాడుతున్నటువంటి మాట. ఉదాహరణ అయ్యా ఏమంటున్నాడు? ఏమండి అక్కడ 20వ వచనంలో తండ్రి నాయందు నీవును నీయందు నేను ఉన్నలాగున. ఏంటి నీయందు నేను ఉండడం ఏంటి? నాయందు నువ్వు ఉండడం ఏంటి? కిందకి వెళ్తే మీకు అర్థమవుతుంది. ఏంటట? మనము ఏకమై ఉన్నలాగున అంటే ప్రియులారా ప్రజలను కాపాడటంలో, దయచేసి వినాలి సమాధానం, కంక్లూజన్ మీకు చెప్తున్నాను దీన్ని. ఈ విషయంలో ఏకమై ఏకమై ఉండవలెను అన్నదానికి సమాధానం ప్రజలను కాపాడటంలో మన ధ్యేయం, మన గురి సాతాను బారిలో నుండి వాళ్ళని రక్షించాలి, నిత్య జీవానికి వాళ్ళని నడిపించాలి. తండ్రి అదే కదయ్య నీ ఆవేదన. ఎవరు దుష్టత్వము నుండి మళ్ళుకొని ఎవరు వస్తారు నా దగ్గరికి? అయ్యా అదే పని, అదే ఆలోచన నీకు, అదే ఆలోచన నాకు, అదే ఆలోచన పరిశుద్ధాత్మునికి. మీకు అర్థమవుతుందా? తండ్రి ఇదే పనిలో నువ్వున్నావు,
ఆత్మల రక్షణార్థమై అదే పని నీవు, అదే పనిలో నేను, అదే పనిలో పరిశుద్ధాత్ముడు, ఇదే మనం ఏకమై ఈ పనిలో ఏకం. అదే ప్రకారంగా ఏం చెప్తున్నాడు, వారును ఏకమై ఉండవలనని. వారు కూడా ఎలా ఉండవలనని, ఏకమై ఉండవలనని. అంటే దీన్ని అర్థం చేసుకోవాలి, పనిలో ఒక్కటిగా ఉండాలి. అదే నిజంగా అంటే ఆత్మల రక్షణార్థమై అందరూ పాటుపడాలి. అదే రాస్తాడు అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనం నుంచి. అపోస్తల కార్యములు, అపోస్తల కార్యములు ఎక్కడ చూస్తారు మీరు? అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనం. అంటే విశ్వసించిన వారందరూ ఏక హృదయము. ఇప్పుడు విశ్వసించిన వారు ఏక హృదయం అంటున్నారు కనుక వీళ్ళందరూ ఒకటేనా? ఇప్పుడు మీరు నేను విశ్వసించామండి, మీరు నేను ఒకటా? పనిలో ఒకటే, అందరు కలిసి చేద్దాం, ఈ విధంగా చేద్దాం. ఇదే దేవుని ఆలోచన, పని ఒక్కటే చేయాలి. అదండి ఆలోచన, ఒక్కటిగా ఉండాలి. కానీ నిజానికి నువ్వు వేరు నేను వేరు. మీకు అర్థమవుతుందా? ఈ వేరు వేరు చేసే విధానం మీకు అర్థమవుతుందా? ఇది తెలియక చాలామంది ముగ్గురు ఒకటేనండి. ఏమర్థమైందయ్యా బైబిల్ నీకు? ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, విశ్వసించిన వారు చాలామంది ఉన్నారు, కానీ ఎంతమంది ఉన్నా ఏక హృదయము ఏకాత్మ కలిగిన వారై ఉన్నారు. ఏ విషయంలో? ఎవడును తమకు కలిగిన వాటిలో ఏది తనది అనుకోలేదు, వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదిగాక అపోస్తులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టిరి. ప్రతి వానికి వాని అక్కర కొలది పంచి పెట్టిరి గనుక వారిలో ఎవనికి నీ కొదవలేకపోయినంటే దేవుని పని విషయంలో ఒకటిగా ఉన్నారు ప్రియులారా. అది ఏకమై ఉన్నారు అనడానికి అర్థం. అంతేగాని ఏకమై ఉన్నారంటే అందరూ ఆయనే ఒకటే అంటే క్రీస్తు తండ్రే, క్రీస్తే పరిశుద్ధాత్మ దేవుడు, ఇలా కాదండి. ఈరోజు ప్రియులారా, ఈ మాటల్లోని భావాన్ని అర్థం చేసుకోక ఎవరికి ఇష్టం వచ్చినట్లు బోధలు వారు చేస్తున్నారు. కానీ ఆనాడు పని చేయాలన్నదే ఆనాడు వాళ్ళకున్నటువంటి ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశమే ఏకంగా ఉన్నటువంటి ప్రారంభం. అంటే మొదటి శతాబ్దపు క్రైస్తవ్యంలో అదే ఉద్దేశం కనపడుతుంది. మీకు అర్థమవుతుందా? పని చేసే ఉద్దేశం తండ్రి ఉద్దేశమే కుమారులోను, ఇంకొక కుమారు పరిశుద్ధాత్మలోను అదే ఉద్దేశం. మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి ప్రారంభ క్రైస్తవ్యమైనటువంటి అపోస్తలులో మనకు ఆ యొక్క ఏకమయ్యే విధానం మనకు కనపడుతుంది. అంతేకాని ఇంకొకటి కాదండి. నిజానికి వేరు మరొక సందర్భాన్ని కూడా మీరు చూపిస్తారు. మీరు బాగా రాసుకోవాలి ఇవి. మొదటి భాగంలో మనము వీళ్ళు దేవుడు ఒక్కడే కదండి, నిర్గమకాండంలో వీడు చూపిస్తున్నారు దేవుడు ఒక్కరే కదండి, మరి ముగ్గురు ఉన్నారండి అని. వీళ్ళకి అర్థం కాలేదు. మీకు మొదటి చెప్పేశారు. రెండవదిగా నేనును తండ్రిను ఏకమై ఉన్నాం కదయ్యా, ఈ ఏకానికి నేను ఇప్పుడు మీకు వివరించాను. మూడవదిగా వీళ్ళు ఏం చెబుతారంటే యేసుక్రీస్తును చూస్తే తండ్రిని చూసినట్లే కదండి అని యేసుక్రీస్తులో పలికిన ఒక మాటను చూపిస్తారండి. ఇప్పుడు మూడవదిగా దాన్ని ఆలోచిద్దాం మనం. ఒకసారి యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 9వ వచనము. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 9వ వచనాన్ని కనుక మనం పరిశీలిస్తే ఏమన్నా చూడండి. 8వ వచనం నుంచి ఫిలిప్ అడుగుతున్నాడు. అందుకు ఫిలిప్, ప్రభువా తండ్రిని మాకు కనపరచము, మాకంతే చాలయ్యా, తండ్రిని చూడాలనుకుంటున్నామయ్యా, మేము దేవుని చూడాలనుకుంటున్నామయ్యా మేము అన్నప్పుడు యేసు మాట్లాడుతున్నాడు 9వ వచనంలో. యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలం మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు? ఈ మాటను పట్టుకొని యేసుక్రీస్తుల వారే స్వయంగా తానే చెప్పాడు కదండి, నన్ను చూస్తే తండ్రిని చూసినట్లని. ఇప్పుడు కనుక ఏమంట తండ్రే ఏసండి, ఏసే తండ్రి అండి. మరి ఈ మాటలు ఉన్నాయి కదండి. మరి దీనికి ఏంటి ఆధారం? దీనికి ఏంటి పరిష్కారం? దీన్ని ఎలా ఆలోచించాలి? దీన్ని ఎలా ఆలోచించాలి? ప్రియులారా,
యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయంలోకి ఒకసారి రండి. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 23-24 వచనాలు ఒకసారి మనం చదువుదాం ప్రియులారా. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 23-24 వచనాలు. ఎక్కడ చూస్తారంటే ఆయన మొదటి యోహాను తీయండి, క్షమించండి, మొదటి యోహాను. ఎంత చక్కగా ప్రియులారా దేవుడు మాట్లాడుతున్నాడో అక్కడ మనకు కనపడుతుంది. యోహాను రాసిన సువార్తలను ఏమని ఉంటుందంటే అక్కడ ఏమండి, ఆయన ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం ఒకరికొకడు ప్రేమించుకోవాలి అని ఎంత చక్కగా రాస్తాడండి అక్కడ. ఒకసారి ఆ మాటను మనకు పాఠానికి చాలా అవసరం అండి. 24-25 ఎక్కడ చూస్తారు? కాదన్నా, ఆయన కుమారుడు అండి యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఏం చేయాలో చెప్తాడు ఆయన. 3వ అధ్యాయము ఎక్కడ చూస్తారంటే రైట్, యోహాను పత్రిక అండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 23-24. ఓకే, అక్కడ ఏమని రాయించండి. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తును నమ్ముకొని, బాగా వినాలి, యేసుక్రీస్తును నమ్ముకొని ఆయన మనకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలననిదే. ఆయన ఆజ్ఞను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వాని యందు నిలిచియుండును, ఆయన మన యందు నిలిచియున్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అన్న మాట ఏంటండి ఫిలిప్పుతో అంటే, నేను ఇంతకాలం ఉన్నా నువ్వు నన్ను ఎరుగవా, నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడని చెప్తున్నాడు కదా. ఇప్పుడు తండ్రే ఏసా? ఏమండి, ఏసే తండ్రా? ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే 24వ వచనం, ఆయన ఆజ్ఞలు గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును. బాగా వినాలి, వాక్య ప్రకారంగా ఆయన ఆజ్ఞల ప్రకారం ఎవరైతే బ్రతుకుతున్నారో వారిలో తండ్రి ఉంటాడు. మరొక్కసారి 24వ వచనం, ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వాని యందు నిలిచియుండును. నువ్వు గనక ఆయన మాటల ప్రకారంగా బ్రతికితే ఆయన నీలో ఉంటాడట. ఇప్పుడు నువ్వే ఆయన. యేసుక్రీస్తులో ఫిలిప్పుకు చెప్పిన మాటలు ఏంటంటే, అయ్యా నేనేనయ్యా ఆయన. ఆయన వాక్య ప్రకారంగా ఎవరండి నిజంగా ఏ దేవుడు సంతోషపడేటట్లు, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నానని ఏమండి ఆయన మాట ప్రకారంగా ఎవరు చెప్పండి బ్రతికిన వాళ్ళు? యేసుక్రీస్తుల వారు కాదా? ఆయన నోట ఏ కపటము లేదు, ఏ దోషము లేదు. ఎంత గొప్పగా ఆయన బ్రతుకుందండి. ఏమండి, అంత గొప్పగా ఉన్నాడు కనుక యేసుక్రీస్తుల వారు నన్ను చూస్తే ఆయన చూసినట్టే, నా యందు ఆయన ఉన్నాడు. ఆ భావాన్ని ఒకసారి అర్థం చేసుకోండి ప్రియులారా. అంతేగాని ఇదిగో నేను తండ్రిని దేవుడిని క్రీస్తు ఎక్కడ చెప్పుకోలేదండి. అలా చెప్పుకున్నట్లు ఉండేటువంటి ఆయన మాటి మాటికి పరలోకం వైపు కన్నులెత్తి ప్రార్థన ఎవరికి చేసేవాడు మీరు చెప్పండి. ఈ మాటను బట్టి అంటే ఆజ్ఞలు గైకొని వాని యందు ఆయన నిలుస్తాడు. అదే మాట, వాని యందు నిలిచియుండును, ఆయన మన యందు కూడా. ఇదిగో నువ్వు కూడా వాక్య ప్రకారం ఉంటావు, నీలో కూడా ఉంటాడు ఆయన. అప్పుడు నువ్వు చెప్పొచ్చు, నేనే దేవుణ్ణి. మీరు దైవములు అన్నాడు కదా. వాక్యం ఎవరి దగ్గరకు వస్తే వారే దైవాలు. నేనే తండ్రిని, చూస్తావా నా తండ్రిలో ఉన్న క్వాలిటీస్ నాలో ఉన్నాయి అని తండ్రిని చూపిస్తున్నాడు తప్పితే నేనే తండ్రి అయిన దేవుడిని యేసుక్రీస్తులో ఎక్కడ కూడా చెప్పబడలేదు. అర్థమైందా మీకు ప్రియులారా? ఏమండి, ఆయన ఆజ్ఞలు గైకుంటే, అందుకనే ఇంకొక మాట కూడా చూడండి, 4వ అధ్యాయం అదే కిందకి వెంటనే చెప్పేస్తున్నాడు చూడండి. అక్కడ ఫిలిప్పుతో మాట్లాడుతున్నప్పుడు వెంటనే వీళ్ళకి ఇంకొక రకంగా వీళ్ళు అర్థం చేసుకుంటారని చెప్పేసి వెంటనే మరి ఏమని చెప్తున్నాడు చూడండి. అక్కడ 14వ అధ్యాయంలో కదా ఫిలిప్తో మాట్లాడుతున్నాడు. నేను ఇంతకాలం ఉన్నా మీకు తెలియదా అని మాట్లాడుతున్నప్పుడు 10వ వచనం నుంచి ఏం మాట్లాడుతున్నాడు? తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని మీరు నమ్ముటలేదా?
అని ఇలా చెప్తూ, నేను మీతో చెప్పుచున్న మాటలు నాయంతనని చెప్పట్లేదు, తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. అదండి, నేను తండ్రినంటే నేనే తండ్రిని దేవుడిని కాదు. ఏం చేస్తున్నాడంటే, ఏం చేస్తున్నాడంటే తండ్రి నాయందు నివసించుచు. ఇంతకు దేవుడు ఎవరిలో నివసిస్తాడు? ఆయన చిత్త ప్రకారంగా, ఆయన ఆజ్ఞల ప్రకారం ఎవరైతే బ్రతుకుతుంటారో వారిలో దేవుడు ఉంటాడు. నేను వస్తాను వారిలోకి, నేను వారిలో సంచరించి వారి దేవుడనే యుందును, వారితో సంచరిస్తాను. ఈ దేవుని మాటలు కాదంటారా మీరు చెప్పండి? అదే యేసుక్రీస్తుల వారు మాట్లాడుతున్న మాట. అదే కిందకంటాడు చూడండి, నాయందు తండ్రి ఉండి ఏం చేస్తున్నాడట? నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నాయందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైన నమ్ముడి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసం ఉంచువాడు చేయును. వెంటనే వీళ్ళు మళ్ళీ వెంటనే నన్నే అనుకుంటారా అనేసి మరి నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను అంటున్నాడు. చూడండి, ఏవయ్యా నువ్వే తండ్రి, నువ్వే అని చెప్పేశావు, మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్తున్నాడు ఎందుకు చెప్తున్నాడు? పనిలో ఇద్దరు ఒక్కటిగా ఉన్నాము, ఇదిగో తండ్రి నాలో ఉన్నాడు, నేను తండ్రి దగ్గరకు వెళ్ళాలి. ఈ యొక్క వచనాలను ప్రియులారా బాగా పరిశీలించి మీరు అర్థం చేసుకుంటేనే మీకు అర్థమవుతాయి. కానీ ఏదో సింపుల్గా అవును కదండి, ఇలా ఉంది కదండి, ఇదే కాదండి. దేవుని వాక్య ప్రకారంగా బ్రతుకుతున్న వాళ్ళందరిలో దేవుడు నివసిస్తున్నాడు. అదే చెప్తున్నాడు, నేను తండ్రి దగ్గరికి వెళ్ళాలి అంటే ఆయన వేరుగా ఉన్నాడని మళ్ళీ చెప్పేస్తున్నాడు రిటర్న్గా. కనుక ప్రియులారా, తండ్రిని చూస్తే యేసుక్రీస్తుని చూస్తే తండ్రిని చూసినట్లే అంటే అవును చూసినట్లే, ఆయనలో ఉన్నాడు దేవుడు. కానీ ఆయనే తండ్రి అయిన దేవుడు కాదు, వేరువేరుగా ఉన్నారని ఈ మాటలు మీకు అర్థం కావాలి. మరి ఇంకొకటి చూపిస్తారు వీళ్ళు. 4వదిగా నిత్యుడగు తండ్రి అంటే ఈయన గురించి రాయబడిన మాట యెషయా గ్రంథము. ముగించుకుందాం, టైం అవుతుంది. ఎందుకంటే పెద్ద పాఠం కదండి చాలా ఇవన్నీ. ఎందుకంటే సమాజంలో మిమ్మల్ని అడుగుతారు, ఈరోజు మీరు మాస్టర్ డిగ్రీ చేస్తున్నారంటే మీ దగ్గర ఇవన్నీ అడిగినప్పుడు మీరు ఏ సమాధానం చెప్పాలి? యెషయా గ్రంథము వాళ్ళు అడిగేటువంటి మాటలు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో ఎలయనగా మనకు శిశువు పుట్టెను అంటే యేసుక్రీస్తుల గురించిన మాట అండి. మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్యభారముడును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇదిగో చూడండి, యేసుక్రీస్తుల వారికి ఇవన్నీ ఉన్నాయి కదండి. ఆశ్చర్యకరుడు ఆయనే, ఆలోచనకర్త ఆయనే, బలవంతుడైన దేవుడు ఆయనే, నిత్యుడగు తండ్రి కూడా ఆయనే కదండి. కనుక యేసుక్రీస్తుల వారే ఆయన. అయిపోయింది, చాప్టర్ క్లోజ్. ఇంతవరకు విన్నదంతా అయిపోయింది ఈ మాటతో, అంతే కదండి. దీన్ని చూపించడం మీరు ఏం చెప్తారు? ప్రియులారా, ఈ మాటకున్న అర్థాన్ని గమనించాలి. ఎందుకంటే ప్రియులారా, ఇక్కడ ఉన్నటువంటి నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని పేరు పెడుతుంది. ఈ మాటలను చూపించి యేసు తండ్రి ఒకటే అని అన్నప్పుడు మరి ఇప్పుడు దీనికి ఏం చెప్పాలి? ఒక మాటను మీరు గమనించండి ప్రియులారా, యేసుక్రీస్తుల వారు ఒక బాధ్యత ఆయన తీసుకున్నాడు. ఎంత గొప్ప బాధ్యత అంటే ప్రియులారా, అది ప్రపంచాన్ని రక్షించటంలో ఆయన పాత్ర ఎంతో గొప్పది ప్రియులారా. అందుకనే ఫిలిప్పీలకు రాస్తున్న పత్రికలో ప్రియులారా, ఆయన గురించి వ్రాయబడిన మాటలు మనం ఒకసారి చూస్తుంటే నిజంగా తండ్రితో విడిచిపెట్టకూడని భాగ్యము, నిజంగా తన్ను తానే రిక్తునుగా చేసుకొని, నిజంగా ఒకసారి ఆ మాటలకు వెళ్ళొద్దాం చూడండి. ఆయన బాధ్యత ఎలా ఉంది, ఆయన ఎంత బరువును మోసుకున్నాడంటే ఆయన. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలోకి వచ్చేస్తే 2వ అధ్యాయంలోకి మీరు వచ్చేస్తే ఎక్కడి నుంచి చదువుతారు? 5వ వచనం నుంచి, యేసుక్రీస్తు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. క్రీస్తుకి ఎలాంటి మనస్సు ఉంది? ఎంత బరువు అంటే ప్రియులారా, నిజంగా తండ్రికి తగ్గ తనయుడు, తండ్రి కోసం ఒంటరైన తనయుడు.
ఎన్ని బరువు బాధ్యతలండి ఆయన మోసుకున్నాడంటే ప్రియులారా. అలాంటి మనసు మీరు కూడా కలిగి ఉండాలని చెప్తూ, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడుగా ఉండి దేవునితో సమానముగా సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనలేదు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనపడి మరణము పొందునంతగా, అనగా శిలవ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. యేసుక్రీస్తులో ఎలాంటి గొప్ప కార్యాలు చేశాడు అంటే ఆయన బాధ్యత మీరు ఒకసారి ఆలోచించండి. ఏమండి, ఆయన బాధ్యతను గుర్తు చేస్తూ ప్రియులారా, అక్కడ మాటలు, ఆయన కుమారుడుగా పుడతాడు కదా, ఆయన నిత్యుడగు తండ్రి, ఆయన ఏమంటే ఆశ్చర్యకరుడు, సమాధానకర్త, ఈ పనులన్నీ ప్రియులు అంటే ఒక తండ్రిగా తన పిల్లల్ని ఎలాగైతే ఆయన సంరక్షిస్తాడో, నా పిల్లలు ఎవరు నాశనంలోకి వెళ్ళిపోకూడదని తండ్రి ఎలాగైతే కోరుకుంటున్నాడో, ఆ తండ్రి మనసు కలిగిన వాడుగా యేసుక్రీస్తు వచ్చాడండి. ఎవరికి అర్థమయ్యాయి ఈ మాటలు? యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 25-26 వచనాలు ఒకసారి చూద్దాం ప్రియులారా. యోహాను రాసిన సువార్త ప్రియులారా, ఏమండి 14వ అధ్యాయము 25-26 వచనాల్లో, నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకము చేయును. శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. ఇదిగో సమాధానం, శాంతి, ఇవన్నీ ఎవరు అనుగ్రహించారు? యేసుక్రీస్తుల వారి ద్వారే కదండి. ఆయన సమాధానకర్త, ఆయన నిత్యుడగు తండ్రి, ఒక తండ్రి స్థానంలో ఉండి తండ్రి బాధ్యతను పెట్టాడు, ఆయన మీద బరువులు మోపాడు. ఇదిగో వచ్చేసి తండ్రి పని చేయడానికి వచ్చాడు. అదే రాయబడింది అక్కడ ఉన్నటువంటి మాట. ఏమండి, మీరు ఇంకొక మాట ఎక్కడ చూస్తారంటే, యోహాను రాసిన సువార్తలో 5వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయములో 43వ వచనాన్ని ఒకసారి మీరు చదివితే, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. తండ్రిగా రాలేదు, తండ్రి నామము అనగా ఇదిగో తండ్రి అనే దేవుడు నేను కాదు, కానీ తండ్రి పని చేయటానికి నేను వచ్చాను. ఈ మాటల్లో మీకు ఏమంటే అర్థమవుతుందా మీకు? యేసుక్రీస్తుల వారికి ఉన్నటువంటి బాధ్యత ప్రియులారా, దేవునికున్న బాధ్యత, ఆ బాధ్యతను ఆయన కూడా పంచుకొని, నాన్న నీ బాధ్యతలో నేను కూడా పాడి భాగస్థుడవుతాను, నేను కూడా వాళ్ళని రక్షించే పనిలో, నిజంగా తండ్రి పెట్టినటువంటి బాధ్యతలో యేసుక్రీస్తుల వరకు ఉన్న నిజంగా ఆ పని చేసే విధానం చూడండి. దేవుడు చెప్పినట్లు అక్షరాల ఉన్నాడండి. అందుకనే ఎలయనగా మనకు శిశువు పుట్టును, ఆయన భుజముల మీద రాజ్యభారం, అనగా మనందరి భారం ఉందటండి. ఎవరి మీద? క్రీస్తు మీద. ఆయన ఒక ఆశ్చర్యకరుడుగా, ఆలోచనకర్తగా, సమాధానకర్తగా, దేవునికి ఏ పేర్లు అయితే ఉన్నాయో అదే పేర్లు యేసుక్రీస్తుకు కూడా ఉన్నాయని చెప్తున్నాడు. ఎందుకంటే తండ్రికి తగ్గ తనయుడుగా ఉన్నాడండి యేసుక్రీస్తుల వారు. అంతేకాని ఆయనే తండ్రి అయిన దేవుడని బైబిల్లో ఎక్కడా లేదు. మీకు అర్థమవుతుందా? అంటే మీకు అర్థమవుతుందా? 10వ అధ్యాయము యోహాను రాసిన సువార్తలో 10వ అధ్యాయము 25వ వచనంలో కూడా ఏం మాట్లాడుతున్నాడు చూడండి. 25, అందుకు యేసు, మీతో చెప్పితిని కానీ మీరు నమ్మరు, నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇదిగో నా తండ్రి కార్యాలు నేను చేస్తున్నాను. ఏం మాట్లాడుతున్నాడండి ఆయన? నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు, నా తండ్రి పేరు మీద వచ్చాను నేను తండ్రిని కాను. తండ్రి అని చెప్పుకున్నాడండి ఆయన. నా తండ్రి పనులు, నా తండ్రి నామం నాకు పెట్టబడిందా? యెహోవా ఏం చేయుచున్నాడు? ఎవరి గురించి చెప్పుకున్నాడండి దేవుడు? నా కొడుకు వస్తున్నాడు, నా కొడుకు, నా నామాన్ని నేను ఎవరికి ఇచ్చేవాడు కదా, నా కొడుకు ఇచ్చాను నేను. ఎందుకంటే నా కొడుకు అలా పని చేస్తాడు. అదే నామం పెట్టబడింది అతనికి. మనం పాత నిబంధన గ్రంథంలో చూసుకుంటుంటాం కదా, ఎన్నో మాటలు చూస్తున్నప్పుడు ఇదిగో యెహోవా ఏం చేయుచున్నాడు. ఎవరు వస్తున్నారా? ఏ భూమి మీదకి దేవుడు వస్తాడా? ఆయన వస్తే ఇంకేమైనా ఉందా?
తండ్రిగా యేసుక్రీస్తుల వారు తండ్రి బాధ్యతను తీసుకున్నవాడుగా ఏమండి వచ్చాడు ఆయన. తండ్రి ఆయన కాదండి, కుమారుడు ఆయన. ఏమండి మీకు అర్థమవుతుందా? ఓకే, ఇవన్నీ మాటలు అర్థమయ్యాయి. అంటే తండ్రి నామములో వచ్చినటువంటి ఆయన తండ్రి యొక్క అంటే నామము అనగానే స్వభావము గుణలక్షణాలని మీరు తెలుసుకోవాలి. తండ్రికి ఉన్న స్వభావము, తండ్రికి ఉన్న గుణలక్షణాలే యేసుక్రీస్తులోకి వచ్చాయి. అదే ప్రకారంగా ఆయన ఏమండి అలా ఉన్నాడు. అందుకనే అపోస్తల కార్యాల్లో ఒక మాట చూడండి, ఇవన్నీ మీరు రాసుకోవాలి. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 12వ వచనం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 12వ వచనంలో, అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించాడంటే, దేవుని గూర్చి సువార్త ప్రకటించాడంటే ఏం చెప్పాడు? యేసుక్రీస్తు నామం చెప్పాడంటే పేరు చెప్పాడా? ఆయన యొక్క గుణలక్షణములు, స్వభావము, దేవుని యొక్క సువార్త అంటదే. ఆయన గురించి చెప్పటమే దేవుని సువార్త. మీకు అర్థమవుతుందా? అదే చేశారు వాళ్ళు, అదే చెప్పారు వాళ్ళు. ఇది నమ్మినటువంటి వాళ్ళు యేసుక్రీస్తు చేసినటువంటి కార్యాలన్నీ చూసేటటువంటి ఏమండి ఇవన్నీ చెప్పినప్పుడు, ఆయన స్వభావం చెప్పినప్పుడు, ఆయన గుణలక్షణాలు, క్రీస్తు యొక్క గుణలక్షణాలు, ఆయన స్వభావం చెప్పినప్పుడు ఇవి తండ్రివి అని చెప్పి యేసుక్రీస్తుల వారిని నమ్మి బాప్తీసం తీసుకున్నారు ఆనాడు క్రైస్తవులు. కాదా మీరు చెప్పండి? కనుక ఈ మాటలన్నీ మీరు అర్థం చేసుకోండి ప్రియులారా. నిత్యుడగు తండ్రి అనగానే ఎవరండి? తండ్రి కాదు ఆయన. యేసుక్రీస్తే తండ్రి కాదు. తండ్రి బాధ్యతలు దేవుడు ఏమండి ఆయనకు నేర్పినట్లు, ఆయన చెప్పినట్టు బోధించడానికి వచ్చినటువంటి ఆ బరువు బాధ్యతలు మోసుకున్నటువంటి ఆయన ఏమండి భుజముల మీద ఆ బరువు మోసినటువంటి యేసుక్రీస్తుల వారు ఆయన కుమారుడు. నీవు నా కుమారుడు, నేను నిన్ను కనియున్నాను, ఇదిగో నా కుమారుడిని ముద్దు పెట్టుకోండి అని తండ్రే గొప్పగా చెప్పుకున్నటువంటి క్రీస్తు గురించి మనం ఆలోచిస్తున్నాం. కనుక తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, వేరొక ఆదరణకర్తని పంపిస్తారని యేసుక్రీస్తులో వెళ్ళిన తర్వాత వచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నాడు, ఈయన కూడా కుమారుడు. కనుక ముగ్గురు వేరువేరు. అంతేగాని ప్రియులారా, ఈ ముగ్గురు ఒక్కటి అని చెప్పేవాళ్ళు వీళ్ళు అబద్ధ బోధకులు. నిజంగా ముగ్గురు వేరువేరు అనడానికి కొన్ని వందల రెఫరెన్స్లు ఉన్నాయండి. మరి ముగ్గురు ఒక్కటే, తండ్రి అయిన దేవుడు నేనే అని యేసుక్రీస్తుల వారు చెప్పిన మాట ఒక్క మాట మీరు చూపిస్తారా? పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు, ఏమంటే యేసుక్రీస్తులో నేను, ముగ్గురు ఒకటే, మేము అవతారాలు ఎత్తాము, నేనే ఆయనగా వచ్చాను అని ఎక్కడైనా ఉందా మీరు చెప్పండి? లేదండి, ముగ్గురు వేరు. ఇంకా చివరిగా ఏమండి వీళ్ళు ఇంకొక మాట మీరు చూపిస్తారు. వీళ్ళు ఎక్కడంటే యోహాను రాసిన మొదటి పత్రిక, చివరిగా ఆ యొక్క భాగాన్ని చూసి మనం ముగించుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు చదువుదాం ప్రియులారా. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు అనగా ఏమంటే ఆత్మయు నీళ్లును రక్తమును. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే ఇంకెందుకు చదవండి అలాగే. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లును రక్తము, ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. ఈ మాటను పట్టుకొని ఈ ముగ్గురు ఒకటేనండి. ఏమంటే ఈ ముగ్గురు ఏమని చెప్తారో వీళ్ళు? ఈ ముగ్గురు అనే ఈ మాటను తండ్రికి, యేసుకు, పరిశుద్ధాత్మకు పోల్చి ఒకటే అంటున్నారు వీళ్ళు. మరి ఇది ఎలా? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఏమండి ఈ విధంగా చెప్పబడిన ఈ ముగ్గురు వ్యక్తులు కాదు, 3 పదాలు. ఏమంటే 3 అనే దానిని బైబిల్ తర్జుమా చేయటంలో ముగ్గురు అని తప్పుగా ముద్రించారు అనే విషయం ఎంతమందికి తెలుసు? అంటే ముద్రణ విషయం నిజంగా వీటి భావాన్ని తీసుకోవాలే కానీ ఎన్నో రెఫరెన్సులు వీటికి జోడించి మనం వీటి భావాన్ని ఆలోచించాలి కానీ వ్రాయబడింది అలాగే మీరు తీసుకుంటారా? ఏమండి ఇప్పుడు ఆత్మ అనగా పరిశుద్ధాత్మ, నీళ్ళు అనగా బాప్తీసము, రక్తము అనగా యేసు శిలువ యాగము అని నాటి ప్రజలు ప్రవక్తల ప్రవచనాల గురించి యేసు రాకడతో నీటి బాప్తీస్మము
ఏమండి ప్రారంభం అవుతుందని, పరిశుద్ధాత్మ యేసు ద్వారా రావటం జరుగుతుందని, ఆయన శిలువ అంటే రక్తం చిందించుతాడని, వీటిని బట్టి మరియా గర్భాన్న పుట్టినవాడే యేసు అని గుర్తిస్తూ ఈ మూడు సాక్ష్యంగా ఉన్నాయని చెప్పుకుంటున్నారు. అందుకనే ఆనాడు శిష్యుల్లో ఏం చేశారు, కొంతమంది సైనికుల్లో, యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 34-35 వచనాలు ఒకసారి చదవండి. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 34-35 మీరు చూస్తే, సైనికులలో ఒకడు ఏం చేశాడట, ఈటతో ఆయన పక్కను పొడిచాడు, వెంటనే నీళ్లును రక్తమును కారాయి. ఇది చూచినవాడు సాక్ష్యం ఇచ్చాడు. ఏమని? అతని సాక్ష్యము సత్యమే, మీరు నమ్మునట్లు అతడు సత్యవంతుడని చెప్పుచున్నాడని ఆయనను ఎరుగును. అందుకే మొదటి యోహాను రాసిన పత్రిక 5:6 వచనంలో మనం చదివినట్లుగా, యేసు దేవుని కుమారుడు అని నమ్మువాడు తప్ప ఎవడు లోకమును జయించువాడు? ఏమండి, ఒకసారి ఆ మాటలు తీయడం మళ్ళీ. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం నుంచి చదవండి ఒకసారి. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవరు? నీళ్ళ ద్వారాను రక్తమును ద్వారాను వచ్చినవాడు ఈయనే. నిజంగా అంటే ఏమని చెప్తున్నాడంటే, యేసుక్రీస్తును దేవుని కుమారునిగా నమ్మాలి తప్ప తండ్రి అని యెహోవాగా కాదు. బాగా ఆలోచించాలి మీరు. ఏమంటే నాటి ప్రజలు దేవుని నమ్ముతున్నారు, కానీ నమ్మినది యేసునే. అందుకే అపోస్తలులు కూడా యేసును దేవుని కుమారుడుగా నమ్మించుటకు ఎన్నో శ్రమలు అనుభవించటంలో మనం వాక్యంలో మనం చూస్తుంటాం. కనుక తండ్రిని తండ్రిగా ఒప్పుకోవాలి, లేదంటే ఎలా? మొదటి యోహాను రాసిన పత్రికలు అక్కడే 2:22లో మీరు చూస్తే, తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. ముగ్గురు ఒకటే అంటే అది కాదు, సరైన విధానం కాదు. ముగ్గురు ఒకటే కాదు. తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని వాడే ఎవరట? 2:22 చదవండి. తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. నువ్వు ఒప్పుకోవా? ముగ్గురు ఒకటే అంటావా? అయితే నువ్వే క్రీస్తు విరోధి. ఎవరండి క్రీస్తు విరోధి అంటే? వారు మనలో నుండే బయలు వెళ్ళిరి. అంటే క్రైస్తవులే కదండి, ముగ్గురు ఒకటేనండి. క్రీస్తు విరోధులే మీరు చూసుకోండి. దయచేసి అలా బైబిల్లో లేనిది కలిపి చెరిపి ముగ్గురు ఒకటే అని చెప్పకండి. ముగ్గురు వేరువేరుగా ఉన్నాడు. అందుకనే క్లియర్గా రాసేస్తున్నాడు. తండ్రిని, కుమారుణ్ణి, పరిశుద్ధుని వేరని మనం బైబిల్లో అనేక వచనాలు బట్టి ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. అంతే కదండి, ఇంతవరకు మనం చూసాం కదా. కనుక ప్రియులారా, ఇప్పటికైనా ఈ క్రైస్తవ్యం మధ్య ఉన్న భిన్నమైన బోధలను బట్టి క్రీస్తుకు, క్రైస్తవ్యానికి అవమానం కలుగుచున్నదని గ్రహించి సత్యాన్ని తెలుసుకున్నట్టుకు ముందుకొచ్చి అనేకులు నరకానికి పోవటానికి కారణమైన ఈ భిన్నమైన బోధనను త్రోసివేసి నిజమైన బోధనలను ప్రకటించుటకు మీరందరూ తోడ్పడాలి. నిజంగా ఇంతవరకు ఎంత మనం ప్రకటించాం మీరు చెప్పండి, ఎన్ని వచనాలు మీరు చూసాం చెప్పండి. ఆయన వేరువేరుగా ఉన్నారు, వీళ్ళు ముగ్గురు వేరువేరుగా ఉన్నారండి. ఒక్కటే అంటున్నారంటే కాదండి, ఒక్కటే అంటే పనిలో ఒక్కటిగా ఉన్నారు, కానీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అలాగే కుమారుని నేను ఒప్పుకోనండి తండ్రి అంటే నువ్వు క్రీస్తు విరోధి. లేదండి ఆయనే తండ్రి అండి అంటావా? కుమారుడుగా నువ్వు అంగీకరించలేదంటే నువ్వే విరోధి, రాసి పెట్టుకో. కనుక ప్రియులారా, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైన యేసుక్రీస్తుల వారు ఉన్నారు. ఆయన ప్రప్రథమంగా దేవుడు ఆయనే చేసుకున్నాడు. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడిని చేసుకుని వీరు ముగ్గురు ఉన్నారు. ఇది త్రిత్వమా ఏకత్వమాలో ఉన్నటువంటి సారాంశం. కనుక ముగ్గురు వేరువేరుగా ఉన్నారని దయచేసి నమ్మవలసిందిగా. ఈ పాఠానికి సంబంధించి మీకు ఏ ప్రశ్నలు ఉన్నా మీకు నెంబర్ ఉంటుంది కింద, మరి నా నెంబర్కి ఫోన్ చేసి ఇంకా మీరు ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగవలసిందిగా ప్రేమతో మీకు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. క్రీస్తు నందు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన మీ ఘనమైన నామానికి వందనాలు నాయన. నిజంగా వాక్య విషయంలో మా పొరపాటు కనుక జరిగితే యుగమందైనను రాగుబోవు యుగమందైనను క్షమాపణ లేదు. కానీ ఈరోజు సాతాను ఇదే కుట్రను వాడు
మనుషులపై రుద్ది అనేక భిన్నాభిప్రాయాలు ఉన్నటువంటి వాక్యాలను అంటే అవాస్తవాలను బోధించి ప్రజలను నాయన వాడు తప్పుత్రోవ పట్టిస్తున్నాడు. ఈరోజు నాయన మా మధ్యలోకి మేమున్న తరంలో నాయన నిజంగా ఆత్మీయ తండ్రి గారిని పుట్టించి మా మధ్య నాయన ఇలాంటి సత్య సంబంధమైన విషయాలను మేము ఆలోచించడానికి నాయన చేసినటువంటి ఈ గొప్ప త్యాగానికై మీకు వందనాలు. నిజంగా ఆయన ఉన్న తరంలో మేము పుట్టడం నాయన మీరు ఇచ్చినట్టు గొప్ప భాగ్యం. కనుక ఇలాంటి సత్యాలను మేము వెలికి నిజంగా మేము నేర్చుకున్నటువంటి మాటలు అనేకులకు నాయన బోధించి సత్యమైన మార్గంలో కొందరినైనా నడిపించే భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. కర్ణాటక ప్రాంతంలో ఈ యొక్క సత్యమైన సువార్తను నాయన మరి చేయటానికి ఈ పనిలో మమ్మల్ని పురికొల్పుతున్నటువంటి మరి అన్నగారిని రామాన్ని బట్టి కుటుంబాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ విద్యార్థులు నేర్చుకున్న విద్యను అనేకులకు బోధించడానికి శక్తిని సామర్థ్యాన్ని అందరికీ దయచేయమని అడుగుతూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఓకేనండి, అందరికీ వందనాలు ప్రియులారా.